ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరో ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవా మరో ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. శ్రీదేవుని సంగమ ప్రియదాని బిడ్డ నడిదమకు ఏర్పాటు చేసిన దేని వాక్య భాగము అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయకు, ఇకోనియాలోని లుస్రా అను పట్టణములలో నాకు కలిగిన అట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అంటే లేఖనములను దైవావేశము వలన కలిగినవిగా, అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క తలంపులను బట్టి దేవుడు ఏదైతే తెలియజేశాడో వాటిని పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకు తెలియజేసినప్పుడు పౌలు ఈ విషయాలను తిమోతికి పత్రికలో రాస్తున్నాడు. అంటే తిమోతి ఏ విధంగా విశ్వాసములో, ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో కొనసాగాలో ఆ కొనసాగింపులో భాగంగా కొన్ని విషయాలను పౌలు తాను ఎరిగిన వాడిగా, గ్రహించిన వాడిగా, తాను అనుభవపూర్వకంగా ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును అంటారు. అంటే తాను ఎలా బోధించాడో, పౌలు ఎలాగైతే పరిచర్యలో మరి ఇతరులకు ప్రభువును గూర్చి, ప్రేమను గూర్చి, తండ్రిని గూర్చి తెలియజేశాడో నా బోధను, నా ప్రవర్తనను అంటే నేను ఏ విధంగా వారి మధ్య ప్రవర్తించానో, అంటే క్రీస్తు యొక్క ప్రేమలో తాను ఏ విధంగా ముందుకు కొనసాగాడో, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, ఓర్పును అంటాడు. ఇవన్నీ కూడా దేవునిని బట్టి, ప్రభువుని బట్టి సాత్వికముతో, దేన మనస్సుతో తండ్రి యొక్క ఉద్దేశాన్ని కలిగిన వాడుగా తాను ఇక్కడ ఆ ఉద్దేశాలు, నా ఉద్దేశాలు అంటే క్రీస్తుని ఉద్దేశించిన మాటలను ఉద్దేశిస్తున్నాడు. నా విశ్వాసం అన్నాడు, ప్రభువుని పట్ల తనకున్న విశ్వాసాన్ని చెప్తున్నాడు. నా దీర్ఘశాంతము అన్నాడు, ఈ దీర్ఘశాంతము దేవుని దాయల వల్ల తాను పొందుకుని నా ప్రేమను, నా ఓర్పును అన్నాడు. ఇవన్నీ కూడా ప్రభువును బట్టి, ప్రభు చేత తాను అనుగ్రహింపబడిన ఆ యొక్క సమస్తమైన వాటిని అందరి నీవు చూచా కాబట్టి తిమోతితో పౌలు అంటున్నాడు, అంతియోకియ, ఇకోనియా, లుస్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను అంటాడు. అంటే ఆ ప్రదేశాలలో పౌలు వెళ్తున్నప్పుడు తన మీద మరి అపవాదులు చేసిన దాడులు, ఆ పరిస్థితులు అవన్నీ కూడా పౌలు ఇక్కడ తిమోతికి గుర్తు చేస్తాడు. అంటే ఈ పరిచర్య దళంలో అనేకమైన హింసలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు ఎదురవుతాయి. అయితే వాటిని జయించడానికి ప్రభు మనకి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తారనే విషయాన్ని చెప్తూ అన్నాడు. అంతియోకయ, ఇకోనియా, లుస్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను అంటాడు. అంటే ఈ 3 ప్రాంతాల్లో, ప్రదేశాల్లో పౌలు ఎదుర్కొన్న పరిస్థితులన్నిటినీ గుర్తు చేస్తూ ఉపద్రవములలోనూ తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి అన్నాడు. ఇవన్నీ నీకు తెలుసు, ఇవన్నీ తెలిసి ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నావు, వెంబడేస్తున్నావు అంటే ఏంటి? క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడ్డావు, క్రీస్తు కొరకు ప్రత్యేకతలో నీవు కొనసాగుతూ ఆయన యొక్క ఉద్దేశాన్ని కలిగిన వాడవై ఉన్నావు అనే విషయాన్ని గుర్తు చేస్తూ అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు. ఇవన్నీ కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా తట్టుకోవడానికి, సహించడానికి, ఆ బాధల నుండి విడిపింపబడడానికి
కారణం ఎవరంటే ప్రభువే అన్నాడు. అంటే ప్రభువుని బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ప్రభు చిత్తాన్ని బట్టి, అందుకని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను అంటున్నాడు. అంటే సహాయకుడైన క్రీస్తుని బట్టి, ఆయన ద్వారానే తప్ప ఆయన లేకుండా నేను ఇది చేయలేదు. అంటే క్రీస్తులో తాను ఎంతగా ఆ ఉద్దేశాన్ని, ఆ ఆలోచనను తాను కలిగి ఉన్నాడో పౌలు ఇక్కడ తెలియజేస్తూ అంటున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అంటాడు. ఎవరైతే ప్రభువు కొరకు, ఎవరైతే క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క పరిచర్య కొరకు, అంటే వాళ్ళకి శ్రమలు అనేవి తప్పవు. అంటే శ్రమలు వస్తాయి, కానీ సహించగలిగిన స్థితిని కూడా ప్రభువే వారికి సహాయుడే అంటాడు. ఇప్పుడు ఇక్కడ పౌలుకి ఆ దినాలలో మరి అంతియోకియాలో, ఇకోనియాలో, లుస్త్రాలో, ఆ పట్టణాల్లో ఏర్పడిన పరిస్థితుల్లో మరి ప్రభు ఏ విధంగా అతనికి సహాయపడి అతని ముందుకు నడిపించాడో ఆ విధంగా ప్రభువు నందు ఉన్న వారికి ఆయన సహాయుడే అంటాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బ్రతుకు నిర్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నారు. కాబట్టి క్రీస్తునందు బ్రతకాలని ఉద్దేశించినవాడు హింస యొక్క పరిస్థితులకు మరి దేవుని యొక్క సహాయంలోనే తప్ప మరి ఏ ఇతరమైన వాటి యందు అతడు మనస్కరించడు. అంటే పరలోక సంబంధమైన ఉద్దేశాలు ప్రభు యొక్క ఆత్మ చేత, తండ్రి యొక్క ఉద్దేశం చేత అతడు నడిపింపబడతాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు అంటాడు. అంటే ఎవరైతే అటువంటి ఆలోచనలు, ఎటువంటి తలంపులు కలిగి ఉంటున్నారు అంటే క్రీస్తు విరోధులుగా, క్రీస్తు యొక్క ప్రేమను, ఆ ప్రేమకు తగినట్లుగా ప్రవర్తించక, జీవించక ప్రభువు మీద, ప్రభు యొక్క పనుల మీద మరి వారు ఏ విధమైతే చెడు తలంపులు, ఆలోచన కలిగి ఉన్నారో వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి ప్రవర్తన విధానాన్ని ఇక్కడ పౌలు తిమోతికి గుర్తు చేస్తున్నాడు. అంటే వాళ్ళ యొక్క మనస్సులలో, వాళ్ళ హృదయాల్లో ఎలాంటి పాపపు తలంపులు వాళ్ళు కలిగి ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే అయితే దుర్జనులను, వంచకులను అంటే వారి యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయి, పాప సంబంధమైన పనులకు వారు ఆలోచన కలిగి ఉంటున్నారు, ప్రేమ లేని వారిగా ఉంటున్నారు, ఆ ప్రభు ప్రేమను వారు విసర్జించిన వారిగా ఉన్నారు. కాబట్టి ఇతరులను మోసపరచుచు అంటున్నాడు. అంటే వాళ్ళు చేసేది ఏంటంట, ప్రేమ లేకపోవడంతో వారిలో పాపము పరిపక్వం అయిపోయి వాళ్ళు ఏమవుతున్నారంటే ఇతరుల్ని మోసం చేసేవారిగా, ఇతరులను ఆకర్షించుకునే వారిగా ఉంటున్నారు తప్ప దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు అనుసరించిన వారై ఉన్నారు. కాబట్టి ఇతరులను మోసపరచుచు తామును మోసపరుచుకోవచ్చున్నారంట. మోసపోవచ్చు, ఇతరులు మోసం చేయడమే కాదు, వాళ్ళు కూడా ఏమవుతున్నారు, మోసపోతున్నారు. అంటే వాళ్ళు చేసేది మేలనుకుంటున్నారు కానీ అది కీడనే విషయాన్ని వారు గుర్తెరగక వారు చేస్తున్నారు. కాబట్టి అంతకంతకు చెడిపోవుదురు అంటాడు. ఈ విధంగా వారు చేయడం ద్వారా దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి వారు దూరస్తులవుతున్నారు. మరి దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను, వాక్యమును విసర్జించిన వారుగా ఉంటున్నారు. వాక్యానుసారంగా నడుచుకునే వారిని, జీవించే వారిని హింసించేవారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ లేఖనములలో దైవావేశము వలన కలిగిన ఈ సమస్తమైన వాటిని పౌలు ఇక్కడ తిమోతికి తెలియజేస్తున్న ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యొక్క పరిచర్యలో, క్రీస్తు యొక్క సేవలో అనేకమైన కష్టాలు, శ్రమలు, శోధనలు ఏర్పడతాయి. అయితే వాటిని గూర్చి నువ్వు అధైర్యపడక విశ్వాసములో, ప్రభువులో నువ్వు ముందుకెళ్ళినప్పుడు పౌలు చెప్పిన మాట, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు అంటాడు. కాబట్టి మంచి భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యమునందు, ప్రార్థన యందు, ఆయన యొక్క ఉద్దేశాల యందు మనం నిలిచినప్పుడు ఆయన మనకు సహాయుడై ఉంటాడు. కాబట్టి ఆనాడు తిమోతిని పౌలు ఈ విధంగా ముందుకి నడిపిస్తున్నాడు. అంటే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఆ విశ్వాస జీవితంలో ఏ విధంగా ధైర్యాన్ని నింపాలో పౌలు తాను పొందిన పరిస్థితులను, తాను అనుభవించిన స్థితిని
నేడు తిమోతికి గుర్తు చేయుచున్నాడు. కాబట్టి మనము క్రీస్తు మనయందు నివసించాలంటే మనం ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితి అది ఎలాంటిదైనప్పటికీ ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి మనము ఆనందించు వారముగా, సంతోషించు వారముగా, ఆ వాక్యానుసారంగా జీవించు వారమై ఉండాలని ఉదయకాల సమయమున పౌలు ఆనాడు తిమోతికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ వాక్యము ద్వారా, నీ లేఖనాలను బట్టి నీ యందు జీవించుటకు, నీ యందు నివసించుటకు మాకు మీ సహాయమును అనుగ్రహించండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని లేవనెత్తువాడవు. వారి వారి అవసరతల్లో నీ సహాయమును వారికి అనుగ్రహిస్తూ నిత్యము కాపాడుతున్నందుకే వందనాలు. ప్రభువా, ఏది నీ చిత్తమో, ఏది నీ ఉద్దేశమో ఎరిగి ఆ చిత్తానుసారంగా, ఉద్దేశానుసారంగా నడుచుటకు మాకు నేర్పించండి. క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క మాటలో, క్రీస్తు యొక్క ఉద్దేశములో మేము కొనసాగునట్లు ఆనాడు పౌలు తిమోతికి ఏ విధంగా అయితే అనేకమైన విషయాలను తాను పొందిన ఆ యొక్క పరిస్థితులను తెలియజేశాడో, నేడు రాబోయే పరిస్థితులలో వాటిని ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు ప్రతి విశ్వాసికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దిన పరిచర్య అంతటిపై నీ కృపను ఉంచండి. మండల కాల పరిచర్యలో పరిశుద్ధ బుధవార దినాన్ని నీ వాక్యమును, నీ మాటలను వినివారికి, అందించు వారికి నీ కృపను అనుగ్రహించమని, మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, దినదీవులతో నింపమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలను మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.